అప్పుడు ఈ ధర్మ విరోధి దేవాలయంలో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఈ దేవాలయంలో ఉన్న ధర్మ విరోధి నువ్వు ఎదిరించినప్పుడు, నువ్వు సత్యం అడిగినప్పుడు వెళ్ళిపోతాడు. ఎందుకరా నా పేరు మీద మీరు విడిపోతున్నారు? పేర్ల మీద ఎందుకరా విడిపోతున్నారు? నాది సంఘం, నీది సంఘం అని ఎందుకరా మీరు విడిపోతున్నారు? మీ కొరకు ప్రాణం పెట్టింది, రక్తాన్ని కార్చింది, మిమ్మల్ని నిత్య జీవానికి తీసుకెళ్లే మార్గమైన ఆ యేసును నమ్మకుండా మనుషుల పేర్ల మీద, మనుషుల మీద అభిమానాలు, ప్రేమలు ఎందుకరా పెంచుకుంటున్నారా అని అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి మరలా ఈరోజు కూడా ఆయన చూపిన ప్రేమను బట్టి ఈ చల్లటి వాతావరణంలో ఆయన మాటలు వినే భాగ్యాన్ని ఇచ్చిన దేవదేవుణ్ణి స్తుతిస్తూ, యేసుక్రీస్తు పేరట కూడి వచ్చిన మీ అందరికీ నా శుభములు, వందనములు తెలియజేసుకుంటూ, వేదికను అలంకరించిన దైవ సేవకులకు శుభములు, వందనములు తెలుపుకుంటూ, ఇంత చక్కటి శ్రేష్టమైన సమయాన్ని నాకు ఇచ్చిన దేవదేవుణ్ణి స్తుతిస్తూ ఈరోజు కూడా చక్కటి అంశాన్ని మనం నేర్చుకుందాం. దేవుళ్ళ నిర్మాణం జరిగి ఈరోజు ఎంతోమంది దేవుళ్ళు మనకు కనపడుతున్నా మనమందరం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే దేవుడు ఒక్కడే. కొరంథీయులకు రాసిన మొదటి పత్రికల 8వ అధ్యాయంలో కూడా చెప్తాడు, దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు ఉన్నను మనకు ఒక్కడే దేవుడు. ఒక్కడే దేవుడు అనే పదాన్ని ఎవరూ మర్చిపోకూడదు. కన్న తండ్రిని, సృష్టికర్తను, జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని ఇచ్చిన దేవదేవుణ్ణి మరిచిపోవటం ఎంత దౌర్భాగ్యమో ఒక్కసారి ఆలోచించండి. యెషయా గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటుంది, అన్నోదకముల ఆధారమంతయు పోషణ ఆధారము నేనే అంటున్నాడు. ఇక్కడ మనం ఆలోచిస్తే ఆహారం దేవుడు కాదు, ఆహారాన్ని ఇచ్చినవాడు దేవుడు. అందుకే యేసు ప్రభు కూడా జీవాహారము నేనే, నన్ను భుజించువాడు జీవము గలవాడు అని అంటాడు. నేను దేవుణ్ణి అనట్లేదు, జీవాహారం అంటున్నాడు. అన్నోదకముల ఆధారమంతయు పోషణ ఆధారము నేనే అని దేవుడు అంటున్నాడు. ఆహారం క్రీస్తు అయితే నేను దేవుడునని చెప్పుకున్నాడు దేవుడు. మనం ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు భక్తుల జీవితాలను మనం ఆలోచిస్తే నిష్ఠాగరిష్ఠులండి వాళ్ళు. దేవుణ్ణి ఒక్క మాట వారి చెవిన అన్నట్టు పలికినా తలలు తెగిపోవాలంతే. ఇశ్రాయేలులకు దేవుడంటే చాలా ఇష్టం. సహోదరులారా, మీకు దేవుడంటే చాలా ఇష్టం అని మాట్లాడతాడు. దేవుడు అంటే వారికి అమితమైన ప్రేమ. ఒకరోజు దావీదు గారు తన అన్నలు యుద్ధరంగంలో ఉన్నప్పుడు అన్నలకు ఆహారం తీసుకెళ్ళురా అని యెషయా గారు చెప్పినప్పుడు ఆహారాన్ని తీసుకొని వస్తుంటే ఇశ్రాయేలీలందరూ ఒకవైపు ఉన్నారు, గొలియాతు ఒక్కవైపు నిలబడి ఉన్నాడు. రండి నన్ను ఓడించండి అని సవాలు విసురుతున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా సైన్యాలను తిరస్కరిస్తున్నాడు వాడు. ఇశ్రాయేలీలందరిలో ఆజానుబావుడు వైటున్న పరసను సౌలు రాజు గదిలోకి వెళ్ళి కూర్చున్నప్పుడు ఇశ్రాయేలీలందరూ వాడిని చూసి భయభ్రాంతులు అవుతున్నప్పుడు 16 ఏళ్ల టీనేజ్ కుర్రవాడు వచ్చాడండి. అతడే దావీదు. అతడు వచ్చి ఆ సైన్యాలను, ఇతని సవాళ్లను చూసి ఒక మాట అన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా సైన్యాలను తిరస్కరించుటకు ఆఫ్టర్ ఆల్ ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంత అన్నాడు. అంతే ఇశ్రాయేలుల సమూహం అంతా ఎవరు ఈ మాట అన్నదని అందరూ అతని వైపు చూశాడు. వాడిని నేను కొడతాను, మీ రాజు ఏమిస్తాడో కనుక్కోండి అంటున్నాడు. అప్పుడు సౌలు రాజు ఎవరతను, అతన్ని తీసుకొని రండి అని అన్నాడు. లోపలికి వచ్చేసరికి నువ్వు బాలుడు కదా అని అడుగుతున్నాడు. ఈరోజు చూడండి, బాల కార్మికులు పిల్లలు పనిచేయొచ్చండి. సౌలు ఏమనాలి, నువ్వు బాలుడవు, నువ్వు యుద్ధం చేయకూడదు, వాడు యుద్ధాభ్యాసము చేసిన వాడు, నువ్వు చూస్తేనేమో బాలుడవు, మేము చూసుకుంటాంలే వెళ్ళు అనాల్సిన వాడు అసలు ఏ ధైర్యంతో అతను కొడతానంటున్నావు? నీకున్న ధైర్యం ఏంటి అని అడుగుతున్నాడు. అప్పుడు దావీదు చెబుతున్న మాట మీరు చూడగలిగితే సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 26, 36, 37 వచనాలు చూద్దాం. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాణ్ణి చంపి ఇశ్రాయేలీల నుండి ఈ నింద తొలగించడని వానికి బహుమతి ఏమని అతని యొద్ద నిలిచిన వారిని అడగగా. 36, 37 వచనాలు చూద్దాం. అదే అధ్యాయం 36, 37 వచనాలు.
నీ దాసుడనైన నేను. ఇప్పుడు రాజు అడుగుతున్నాడు, ఏ ధైర్యంతో అతను కొడతానంటున్నావు? నువ్వు చూస్తే బాలుడు కదా, వాడు చూస్తే కండలు తిరిగి ఉన్నాడు, 6 మూరల జానడు ఉన్నాడు, నువ్వేమో బాలుడివి, నువ్వు వాణ్ణి కొడతా అంటావేంటి అని అంటే అప్పుడు చెప్తున్నాడు, రాజా నీ దాసుడనైన నేను. ఒకప్పుడు గొర్రెలు కాసుకుంటుంటే సింహము ఎలుగుబంటి వచ్చి సింహము ఆ గొర్రె పిల్లను నోట పట్టుకొని పోతుందటండి. అప్పుడు దావీదు ఏమనుకున్నాడు తెలుసా? నా ఆధ్వర్యంలో నా సెక్యూరిటీలో ఉన్న గొర్రె పిల్లని సింహం నోటితో పట్టుకొని పోతుందంటే ఇక నేనుండెందుకు అనుకున్నాడండి. ఆ దానిని సింహాన్ని తరిమి దాని గడ్డం పట్టుకొని గుద్ది గుద్ది చంపానని చెబుతున్నాడండి. సింహాన్ని చంపిన వాడు ఎలా ఉన్నాడో చూశారుగా. ఈరోజు స్త్రీలు ఇంట్లో కొత్త తేలుని కర్రతో చంపి, అక్క రండి తేలుని చంపాను చూడండి అని అంటుంది. తేలుని దేంతో చంపుతామండి? చెప్పు తీసుకొని బీకినా చచ్చిపోద్ది. సింహాన్ని చంపినోడు ఎక్కడైనా చెప్పుకున్నాడా? రాజు నీకున్న ధైర్యం ఏంటని అన్నప్పుడు చెబుతున్నాడు, రాజా దానిని తరిమి గుద్ది గుద్ది చంపానన్నాడు. సింహ గర్జన చేసేటప్పుడు ఎప్పుడన్నా విన్నారా? దగ్గర నుండి సింహ గర్జన చేస్తున్నప్పుడు మన తలలో ఉన్న నరాలు దారం కంటే ఇంకా సన్నగా ఉంటాయి, చిట్లిపోతాయి. అలాంటి సింహాన్ని తరుముతుండంటే సింహం ఏమనుకోవాలి చెప్పండి? నేనే మనుషులను తరిమి అల్లాడేస్తుంటే ఈడెవడండి బాబు నన్ను తరుముతున్నాడు అనుకుని సింహం బెదిరిపోయి ఉండాలండి. అలాంటి బలాఢ్యుడు పరాక్రమశాలి ఎవరంటే దావీదు. దేవుణ్ణి ఒక్క మాట అంటే ఓర్చుకోలేనివాడు, సహించలేనివాడు. యుద్ధము యెహోవాదే అని ఒడిశలో 5 రాళ్ళు తీసుకొని ఒక రాయితో నొసటన కొట్టాడు. వాడు మొదటి దెబ్బకే పడిపోగానే పరుగెత్తుకుంటూ వెళ్ళి కత్తితో తల నరికేశాడు. వాళ్ళందరూ అనుకుంటున్నాడు దావీదు చంపాడు అనుకుంటున్నాడు. కానీ నా చెయ్యి దేవుని చేతిలో ఉన్నది, యెహోవా నా బలమా అని మాట్లాడిన వాడండి. దావీదు గురించి ఇంకా ఒక మంచి మాట చూపిస్తాను చూడండి. సమూయేలు రాసిన 2వ గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం. నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలీలందరూ ఎరుగుదురు కదా, సింహపు గుండె గంటి గుండెల గలవాడు మీ నాన్న అని చెబుతున్నాడు. చూశారండి? సింహపు గుండె వంటి గుండెల గలవారు దిగులొందుతారట దావీదుని చూస్తే. పరాక్రమశాలి అండి దావీదు. దావీదుని చూసి ఆ యుద్ధ రంగంలో వాళ్ళందరూ ఇశ్రాయేలు సైన్యాలు భయపడుతున్నప్పుడు ఒక టీనేజ్ కుర్రవాడు ప్రేమ నచ్చింది దేవుడి మీద. అప్పుడు వెంటనే ఏం రాయించాడో చూడండి ఒక్కసారి. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 70వ వచనం. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలు వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించెను, రాజుగా అభిషేకించాడు. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను అంటున్నాడు. ఏమంటే ఏ స్థితిలో ఉన్నవాడు ఏ స్థితికి వెళ్ళిపోయాడు? నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే మన స్థితిగతులు మారిపోతాయి. మన స్థితిగతులు ఎప్పుడు అదే భోజనం, ఎప్పుడు అదే బట్టలు, ఎప్పుడు ఎదుగుదల లేదనుకోండి, మనం దేవుని ప్రేమిస్తున్నామా చెప్పండి? పాడి గొర్రెలు కాసుకుంటున్న వాడిని చూసి, అతడు ధైర్య సాహసాలు చూసి, గొర్రె పిల్ల దగ్గరే ఎంత ప్రేమ ఉంటే నా కుమారుడికి, నా పిల్లలను అప్పగిస్తే ఎంత ప్రేమగా చూసుకుంటాడో అనుకున్నాడండి. పాడి గొర్రెల కాయుట మాన్పించి ఇశ్రాయేలీలకు రాజుగా చేశాడండి. ఇశ్రాయేలీలకు రాజుగా చేశాడు. రాజు అయిన తర్వాత కూడా స్థితిగతులు మర్చిపోలేదు. మనకి చిన్న పోస్టు పెరగగానే మనం మర్చిపోతామండి. ఎప్పుడు కూడా నువ్వు ఎంత ఎత్తెదిగినా నేల మీద ఉన్నానన్న సంగతి మర్చిపోకూడదు. ఆయన బలిష్టమైన రెక్కల కింద దేన మనస్కులై ఉండాలి. విరిగి నలిగిన హృదయము గలవారై ఎవరైతే ఉంటారో వారిని దేవుడు హెచ్చిస్తాడు. దేవుడు అంటే ఎంత ప్రేమో తెలుసా దావీదుకి? దావీదుని ఏమన్నాడండి? దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు. రాజైనా ఏమన్నా స్థితి మారిందేమో చూద్దాం. ఒకరోజు దేవదారు కట్టిన మ్రాణులతో కట్టిన భవంతి మీద అటు ఇటు తిరుగుతున్నాడు. కిందకు చూసేసరికి మందసం కనపడింది. ఎక్కడో పాడి గొర్రెలు కాసుకుంటున్న నన్ను ఈ దేవదారు మ్రాణులతో కట్టబడిన భవంతిలో పెట్టిన నా తండ్రి మందసం ఆ టెంటులో ఎందుకుందని హృదయ వేదన చెందాడండి. లేదు లేదు, నా తండ్రికి నాకంటే గొప్పది కట్టాలి, బంగారు దేవాలయం కట్టాలని బిల్డింగ్ దిగిపోయి నా తన ప్రవక్తను పిలిపించి బంగారు దేవాలయం నా తండ్రి కొరకు నేను కట్టాలి అని అన్నాడండి. అదండి ఉన్నతమైన ప్రేమ. ఈరోజు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, నీ ప్రేమను కనపరుస్తున్నావా? ఆయన దేవాలయం కట్టాడు. ఈరోజు యేసుక్రీస్తు వచ్చాక దేవాలయం ఏదో తెలుసా? మీరు సజీవమైన దేవుని ఆలయమై మీరున్నారని మీరు ఎరుగరా అని అంటున్నాడు.
ఆయన ఆ దేవాలయం మందసం ఆ దేవాలయంలో ఉండాలని బంగారంతో కట్టిస్తే తన కుమారుడు సొలొమోనుతో, ఈరోజు దేవాలయం తన కుమారుడైన సొంత కుమారుడైన యేసుక్రీస్తు వచ్చి ఆయన దేవుడికి దేవాలయం ఆయన ఈ మానవ దేహాన్ని కట్టితే, ఈ దేవాలయాలు శిథిల వ్యవస్థకు పోతుంటే ఈ దేవాలయం నిలబెట్టడానికి ఈరోజు ఎంతమందిని ఖర్చు చేస్తున్నారు ఇలాంటి సభల ద్వారా అని అడుగుతున్నాను. ఎంతమందిరండి ఈ దేవాలయాలు శిథిల వ్యవస్థకు పోతున్నాయి. దేవుని ఆలయమైన ఈ దేవాలయం మానవుడు కట్టిన దేవాలయం ముందు అడుక్కుంటుందండి. తండ్రికి ఎంత బాధ కలుగుతుందో చెప్పండి. ఏది దేవాలయం? మీరు సజీవమైన దేవుని ఆలయం అని ఉన్నారని మీరు ఎరుగరా అని అడుగుతున్నాడు దేవుడు. దేవుని కట్టిన ఆలయం శిథిల వ్యవస్థకు పోతుంది. నీ ఇంట్లో ఉన్న నీ తల్లి అనే దేవాలయం, నీ తండ్రి అనే దేవాలయం, దేవునికి ఆలయమైన ఈ ఆలయాలు శిథిలమైపోతున్నాయి. మంచంలో ఉన్న కన్న తల్లికి 500 పెట్టి మందులు తేలేని వితనం, నువ్వు ఉంటే బిల్డింగ్కి స్ట్రెచ్చర్లు అంటున్నావు, వాలికేర్లు అంటున్నావు, అద్దాల బిల్డింగ్ అంటున్నావు, 3 స్టేర్లు అంటున్నావు, 4 స్టేర్లు అంటున్నావు. ఎందుకయ్యా ఇవన్నీ అంటున్నాడు. కొంతసేపు కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి ఈ జీవితం కొరకు ఎందుకయ్యా అంటున్నారు. స్థిరమైన పునాది ఎక్కడుంది, వాటి కొరకు ఏం ప్రయాసపడుతున్నావు అంటున్నాడు. అపొస్తలుడైన పౌలు గారికి ఇది అర్థమైందండి. అందుకే సమస్తాన్ని పెంటతో ఎంచుకొని ఏ విధము చేతనైనా నేను మృతుల్లో నుండి లేవాలి అని సమస్తాన్ని పెంటతో ఎంచుకొని అద్దె ఇంట బ్రతికిన వాడండి. ఈరోజు ప్రతి సేవకుడు సంఘాలు కట్టుకోవాలి, అందరిలాగే వెదగాలి, అందరిలాగే కాలువ దిగాలి, సుఖాలు అనుభవించాలనుకుంటున్నారే తప్ప అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా రక్షించాలి. దేవుని ఆలయాలు శిథిలమైపోతున్నాయి. మద్యంతో, వ్యభిచారముతో, రోగాలతో, ప్రమాదాలతో ఎందరో నిత్యాగ్నికి వెళుతుంటే వీరిని నేను రక్షించాలి అన్న ఆలోచన ఎవరికుంది? ఇశ్రాయేలీల సైన్యాన్ని తిరస్కరించినందుకే వాడి తల నరికినప్పుడు దేవుని ఆలయం సజీవమైన ఈ ఆలయం పాడవుతుంటే ఈరోజు ఎవరండి శ్రమ పడుతున్నారు? ఈ సంఘం వారు ఈ 3 రోజులు ఈ మాటలు వినిపించకపోతే ఎన్నో మందిలో ఏం మార్పు వచ్చేది చెప్పండి ఒక్కసారి. సమయం సంకుచితమై ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చినప్పుడు ఎంత భయం కలుగుతుందో ఆలోచించండి. బిల్డింగ్ కట్టిన ఆయన అంటున్నాడు, నేను ఇశ్రాయేలీలకు రాజునేమో కానీ నీకు నీ దాసున్నయ్యా, నీ సేవకున్నయ్యా, నీ భక్తున్నయ్యా. అసలు ఏంటండి ఆ పదాలు? వారి గురించి వారు చెప్పుకోవటానికి ఇష్టపడరు. దేవుణ్ణి గణపరుస్తుంటారు, పదాలు వెతుకుతుంటారు. ఎలా గణపరచాలి? నా శైలమా, నా దుర్గమా, నా కోట, నా కెడేము, నా ఆశ్రయ దుర్గమా. ఎన్ని మాటలండి. ఈరోజు మనం అలా కీర్తిస్తున్నామా? ఏదో వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. ఈ సభల ద్వారా దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు, నా సమయం దగ్గర పడుతుంది, రోజులు గడుస్తున్నాయంటే చావుకు దగ్గర అవుతున్నాను, నేను కన్ను మూస్తే నా పరిస్థితి ఏంటి అన్న ఆలోచన లేకుండా ఈరోజు మనుషుల మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసిన ఈ యుగ సంబంధమైన దేవత మాయలో ఇంకా లేరంటారా చెప్పండి? భక్తులను చూస్తున్నప్పుడండి నేను ఎందుకు బతకలేకపోతున్నాను? ఇదే భూమి మీద నాలాంటి శరీరంతో వచ్చిన ఈ భక్తులు బతకగాలేంది, నేను ఎందుకు బతకలేకపోతున్నానన్న ఆలోచన లేదండి. ఈరోజు సమాజం ఆమెను ఆలోచిస్తుందా? ఒక తల్లి కలెక్టర్ కావాలంటే కలెక్టర్ అయి చూపిస్తుంది, ఒక తల్లి డాక్టర్ కావాలమ్మా నువ్వు అంటే డాక్టర్ అయి చూపిస్తున్నాడు. ఏ తల్లి అయినా నువ్వు భక్తురాలు కావాలి, భక్తుడు కావాలి, దేవుని సేవ చేయాలన్న వాళ్ళని చూసారా? నిజంగా ఇంటికి రాగానే వయసుకు వచ్చిన కొడుకు సంపాదించాలి, నేను ఆల్రెడీ సేవ చేస్తున్నాను, నా కుమారుడు పని చేయాలనుకోలేదండి బాలకృష్ణ అన్నయ్య గారు. ఏమంటే వాడు ఏం చేయకపోయినా నాకు బాధ లేదు, వాడు దేవుని సేవ చేయాలని అంటున్నాడు. లోకంలో పని చేసుకున్న వాడినే దేవుడు బతికిస్తున్నప్పుడు దేవుని సేవ చేసేవాడికి దేవుడు భోజనం పెట్టలేడా? నా సేవకుడు అని మాట్లాడతాడండి. యేసుప్రభుని కూడా ఏమన్నాడు? ఇతడు నా సేవకుడు. యేసుప్రభు సేవకుడు, దేవుడు కాదు. బైబిల్ ఏం చదువుతున్నావు? యేసును కూడా నువ్వు దేవుడు అంటే 2 దేవుళ్ళు అవుతారు, బైబిల్ ఒప్పుకోదు. నాకు ముందు ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడు ఉండకూడదు అన్నది ఆజ్ఞ. ఆజ్ఞ అతిక్రమము పాపము. సమాజానికి చెప్పవలసిన వాడివి దేవుడు ఈయన దేవుని కుమారుడని చెప్పవలసిన నువ్వే దేవుడని బోధించి ఒక మార్గాన ప్రజలను నడిపిస్తుంటే వారి జీవితాలేంటి, నీ జీవితాలేంటి? MBBS చదవకుండానే నేను వైద్యం చేస్తానంటే వైద్యులు రోగుల పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. భక్తులను చూసినప్పుడు నేను ఎందుకు బతకలేకపోతున్నాను అన్న ఆలోచన మనకు కలగాలండి. ఇది దేవుడు వేదనతో పలుకుతున్న మాటలు. ఒకరోజు షడ్రక్, మెషక్, అబేద్నెగోల దగ్గరికి వీళ్ళేంటి, వాళ్ళ దేవుడికి తప్ప ఎవరికి శిరస్సు ఉంచరట, ఇది రాజుకు చెప్పాల్సిందే అని చెప్పేసి రాజు దగ్గరికి ఈ వర్తమానం తీసుకెళ్లారు. అయితే వాళ్ళని తీసుకొచ్చి అగ్నిగుండంలో పడేయండి, అగ్ని 7 అంతలు చేయండి అన్నారు. అప్పుడు వాళ్ళు పలుకుతున్న మాట చూస్తే ఆశ్చర్యం వేసిందండి. ఎందుకు వాళ్ళు ఆ మాట అన్నారో తెలుసా? మా ప్రాణాలు పోయినా, మా తలలే తెగినా మేము దేవునికి తప్ప ఇంకొకరిని ఆరాధించం, నువ్వు రాజు అయినా సరే అని రాజా అనకుండా పేరు పెట్టి పిలుస్తున్నారు. చూడండి ఒక్కసారి ఆ మాట.
దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 28, 29 వచనాలు. 3వ అధ్యాయం 17 వచనం చూద్దామండి. 17 వచనము 18, 19 చూద్దాం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినా రాజా, మీ దేవతలను మేము పూజింపం, నీవు నిలవబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరింపము అంటున్నాడు. చూశారండి వాళ్ళ భక్తి. అంటే పాత నిబంధనలో ఇశ్రాయేలీలు తన పిల్లలకు ఒక దేవుడు, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఒక దేవుడు అవుతాడా? అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, యేసయ్యా అనేసరికి చప్పట్లో ఊగిపోతున్నారు. ఏం పాడుతున్నావా, నీ బుద్ధి ఉందా అని అడిగిన వాళ్ళు ఉన్నారండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఎవరు? యెహోవా. ఆయనే దేవుడు, దేవుళ్ళలో యెహోవాయే దేవుడు. తన సొంత కుమారుని పంపించి కూడా చెప్పించాడండి. ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు చెప్పిన మాట, దేవా నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణమైన పాప పరిహార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు, నన్ను గూర్చి గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారము నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో వచ్చి ఉన్నాను అని అంటున్నాడు. నీ పిల్లల్ని కాపాడుటకు దేవా నేను వచ్చాను నాయనా అని అంటున్నాడు. చూసారా పాటల్లో ఎలా మార్పులు తీసుకొస్తున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడు యేసయ్య అండి. ఏమంటే ఎప్పుడు చెబుతుంటాను, తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. ఈ చిన్న కొడుకు వచ్చి పెద్దన్ననే డాడీ డాడీ అంటున్నాడు అనుకోండి, డాడీ కోపం వచ్చిందా లేదా? డాడీ కోపం వచ్చిందా లేదండి? శిష్యుల్ని ఏమన్నాడు? నా సహోదరులారా, నా చెల్లికాడా అని అతన్ని స్నేహితుడు అన్నాడు, పట్టించి ముద్దు పెట్టినోడిని. శిష్యులు ఏమన్నా, నా సహోదరులారా, అమ్మ నేను లేచానని మీ దేవుడు నా దేవుడైన తండ్రి యొద్దకు వెళ్ళి చెప్పు, నా సహోదరుల యొద్దకు వెళ్ళి చెప్పమ్మా. ఏమవుతాడు యేసు ప్రభు? నేను చెప్తే నమ్మరు, బైబిల్ చెప్పినా నమ్మరు. ఎవరు చెప్తే నమ్ముతారో తెలుసా? ఆంధ్ర కీర్తనలో రాసిన పురుషోత్తమ చౌదరి గారు ఏమన్నాడో తెలుసా? ఫేమస్ అండి కీర్తనలో. దావీదు ఎంత ఫేమస్సో మన ఆంధ్ర కీర్తనలో పురుషోత్తమ చౌదరి ఏమని రాశాడో తెలుసా పాట? యెహోవా మన తండ్రి కాడా, యేసు మన అన్న కాడా. అబ్బో, ఆయన చెప్తే నమ్మారు. బైబిల్ మొత్తుకుంటుంది, నమ్ముతారా? అన్న దేవుడు అవుతాడండి? మనం చెప్పాను ఫస్ట్ రోజే, ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే కాలేడు, దేవుడు కొడుకు దేవుడు ఎలా అవుతాడు? ఇలాంటి దుర్బోధనలను ఖండించాలి దేవుని పిల్లలు. దేవుడు ఒక్కడే అని చెప్పాలి. వాళ్ళు నిలబడ్డారు, మా దేవుడు సమర్థుడు. మీరు ఇతర దేవతలను ఆరాధిస్తున్నారు, మీరు దేవుళ్ళు అనుకుంటున్నారు, కానీ మా దేవుడు సమర్థుడు అని అంటున్నారు. అప్పుడు నెబుకద్నెజరు ఏం చేస్తున్నాడో చూడండి. 3వ అధ్యాయము 28, 29 వచనాలు. నెబుకద్నెజరు షడ్రక్, మెషక్, అబేద్నెగో అనువారు అని వీరి దేవుడు అబ్బా పూజార్హుడు అని అంటున్నాడు. ఎవరట ఆయన? అను వీరు దేవుడు పూజార్హుడు అని అంటున్నాడు. సాక్ష్యం ఎత్తున్నది బిచ్చగాడు కాదు, సాక్ష్యం చెబుతున్నది అనామికుడు కాదు, ప్రపంచాలను ఏలిన చక్రవర్తి వణికిపోతున్నాడు. వాళ్ళు బట్టలు కాలకుండా, మంట వాసన రాకుండా ఎట్ట ఉన్న వాళ్ళు అట్టాగే బయటకు వచ్చేసరికి వణికిపోతున్నాడు. అతను ఇస్తున్న సాక్ష్యం ప్రపంచ చక్రవర్తుల్లో మొదటి చక్రవర్తి బాబిలోనియన్ చక్రవర్తి. మీరు పాఠ్యపుస్తకాల్లోకి వెళ్తే 4 సామ్రాజ్యాలుగా కనపడతాయి. బాబిలోను సామ్రాజ్యం, మాదీయ పారసిక సామ్రాజ్యం, గ్రీక్ సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం. ఈ రోమా సామ్రాజ్యపు చీలిక దశలోనే యేసు ప్రభు సామ్రాజ్యం స్టార్ట్ చేశాడు దేవుడు. ఆ రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు అని అన్నాడు. ఆయన స్థాపించిన రాజ్యానికి యేసు ప్రభును రాజుగా పెట్టాడు. ఆయన నియమింపబడిన రాజు, ఆయన నియమింపబడిన రక్షకుడు. అప్పుడు వణికిపోతూ పలుకుతున్న మాట ఆ మాట మరొకసారి చదవండి. షడ్రక్, మెషక్ అను వారి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపక, ఏ దేవుని సేవింపకయు తమ దేహములను అప్పగించి రాజాజ్ఞను తిరస్కరిస్తే ఏం జరుగుతుందో తెలుసా? శిరస్సు తెగిపోద్ది. ఆ రాజాజ్ఞను తిరస్కరించి వ్యర్థపరిచి నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ ద్విధ్వంగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు కాక
మరి ఏ దేవుడు లేడని ప్రపంచాలను ఏలేని చక్రవర్తితో చెప్పించాడు. ఇప్పుడు క్రొత్త నిబంధనకు నువ్వు వచ్చిన తర్వాత యేసు దేవుడని నువ్వు ఒప్పుకుంటే నీకు ఎంత శిక్ష ఉంటుందో తెలుసా? లాస్ట్లో చూపిస్తాను. నువ్వు నిబంధనను మారుస్తున్నావు, నువ్వు ఆజ్ఞ అతిక్రమం చేస్తున్నావు, నన్ను ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు, నన్ను ఎదిరించేవారు లేరు, నన్ను ప్రశ్నించేవాళ్ళు లేరని నువ్వు అనుకుంటున్నావేమో. సమస్త నీతికి విరోధి క్రీస్తు యొక్క తినని మార్గములు చెరుపుటో నువ్వు ఏ పాటి వాడివని, ఇదిగో ప్రభు హస్తము నీ మీదకి ఎత్తి ఉన్నాడు, నువ్వు గుడ్డివాడివి అయిపోతావు అన్నాడు పౌలు గారు. ఆ రోజు వెంటనే పడ్డది శిక్ష. ఈరోజు నువ్వు కన్ను మూస్తే నీవు నీ సంఘమంతా వెళ్ళిపోద్ది. ఇది దేవుడు చెబుతున్న మాట. దేవుని మాటకు లోబడాలి. నీ నోటి మాట కాదు, నువ్వు మధ్యలో వచ్చిన వాడివి. యేసును తాకిన వాళ్ళు, యేసుతో ఉన్నవాళ్ళు, యేసుతో గడిపిన వాళ్ళు, 3.5 సంవత్సరాలు యేసును అంటిపెట్టుకున్న వాళ్ళు చెబుతున్న మాటను కూడా నువ్వు మేరతున్నావంటే అతని సాక్ష్యం గొప్పదా, నీ సాక్ష్యం గొప్పదా? 12 ఏళ్ల వయసులోనే శాస్త్రుల్ని పరిచయుల్ని ప్రశ్నలు అడిగిన యేసు సాక్ష్యం కంటే నీ సాక్ష్యం గొప్పదా అని అడిగే సమాజం లేదు ఈరోజు. ఎన్నో దుర్బోధనలు, ఎన్నో దుష్టమైన బోధలు. అంత్య దినములలో జనులు దయ్యముల బోధ యందు, భ్రమపరచు ఆత్మల యందు లక్ష్యముంచారు. ఇక్కడ రోగాలు తీస్తాం, దేవుడు స్వస్థపరుస్తాడు, మీరు కుట్టి వాళ్ళ గుడ్డి వాళ్ళ అంగహీనులా రండి, యేసు ప్రభుకి ఏం పర్లేదు, మీ రోగాలు తీస్తాడంటే ఇది నిండిపోయిందండి. శరీర సంబంధమైన బోధలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏది సత్యం ఏది అసత్యం అన్న ఆలోచన లేకుండా బ్రతుకుతున్నారండి. ఒక మంచి మాట చూపిస్తాను. ఇప్పుడున్న మాకు ఎందుకు కోపం వస్తుంది, ఎందుకు బాధ కలుగుతుంది? మీరు నాశనం వైపు వెళ్ళటం మాకు ఇష్టం లేదండి. ఇది బాధతో చెబుతున్న మాట, నేను నమ్మిన యేసు చెబుతున్న మాట. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరచానని ప్రార్థన చేస్తున్నది ఎవరు? ఈ 17వ అధ్యాయంలో 1వ వచనం నుంచి ప్రార్థన చేస్తున్నది ఎవరు నాకు చెప్పాలి మీరు? సాక్షాత్తు యేసుక్రీస్తే చెప్తున్నాడు. భూమి మీద నిన్ను మహింపరచాను తండ్రి. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమైతే ఉన్నదో ఆ మహిమతో ఇప్పుడు నన్ను నీ యొద్ద మహింపవచ్చు. 4వ వచనం, అద్వితీయ సత్యదేవుడువైన నిన్ను, నీవు పంపిన యేసుక్రీస్తు అనే నన్ను ఎరిగిన వాడికే నిత్య జీవం అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, యేసు దేవుడు అన్నోడికి నిత్య జీవం ఉందా? నేనంటున్న మాట అండి, నేను రాసుకొని వచ్చిన మాట, యేసు ప్రభు మాట ఇది చెప్పండి. ప్రతి మనిషి ఎవరిని ఎరగాలి? అద్వితీయుడు అంటే ఒక్కడే దేవుడు అండి. ఇంకొక దేవుణ్ణి పక్కన సెట్ చేస్తా అంటే కుదరదు. నీ సంఘస్థులు ఒప్పుకుంటారేమో. ఈరోజు యేసు ప్రభువుని కంటే సంఘస్థులు ప్రేమించోళ్ళు ఎక్కువైపోయారు. ఇది ఇప్పుడు బోధ కాదండి. అపోస్తులు పౌలు అన్నప్పుడే 3 బోధలు వచ్చినాయి. ఒకటి ఒరిజినల్ ఉంటే 3 బోధలు వచ్చాయి అంటున్నాడు. సహోదరులారా, మీలో కలహములు కలవని క్లోయో వారి ఇంటి వలన నాకు తెలియవచ్చును. ఒకడు అపోల్లో వాడని అంటున్నాడు, ఒకడు పౌలు వాడని అంటున్నాడు, ఒకడు కేఫా వాడని అంటున్నాడు, ఒకడు క్రీస్తు వాడని అంటున్నాడు. పౌలు మీ కొరకు రక్తము కాచనా అని అంటున్నాడు. పౌలా మీ కొరకు ప్రాణం పెట్టింది. ఎందుకర్రా నా పేరు మీద మీరు విడిపోతున్నారు? పేర్ల మీద ఎందుకర్రా విడిపోతున్నారు? నాది సంఘం నీది సంఘం అని ఎందుకర్రా మీరు విడిపోతున్నారు? మీ కొరకు ప్రాణం పెట్టింది, రక్తాన్ని కాచింది, మిమ్మల్ని నిత్య జీవానికి తీసుకెళ్లే మార్గమైన ఆ యేసును నమ్మకుండా మనుషుల పేర్ల మీద మనుషుల మీద అభిమానాలు ప్రేమలు ఎందుకర్రా పెంచుకుంటున్నారు అని అడుగుతున్నాడు. ఏది నమ్ముతారు? ఇక్కడికి వచ్చి సేవకుడు యేసు దేవుడు అంటే యేసు దేవుడు అనగానే ఈ సేవకుడు మాట నమ్ముతారా? నేను కాదు దేవుని, నా తండ్రి దేవుడు అన్న యేసు మాటలు వాక్యంలో ఉన్నదని నమ్ముతారా? మీరే నిర్ణయించుకోవాలి. మీరు నమ్మనంత మాత్రాన నాకు ఒరిగేదేమీ లేదు. సాక్షార్థమై నేను ప్రతి ప్రాంతాలకు వెళ్ళి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం ఏంటంటే బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా వారు నమ్మినా నమ్మకపోయినా చెప్పు నాయన అంటున్నాడు. ప్రకృతి సాక్షార్థమై నువ్వు ప్రకటించు, అప్పుడు అంతము వచ్చును. ఈ రాజ్య సువార్త జరుగుతుంది. ఈ రాజ్యానికి యేసుక్రీస్తును రాజుగా పెట్టిన ఆ దేవుని సువార్త జరుగుతుంది. దీనికి అడ్డుపడిన వాడు తెగిపోతాడు. దీనికి అడ్డుపడిన వాడు పునాదులతో పెకిటింపబడతాడు. అది నేనంటున్న మాట కాదు, సాక్షాత్తు దేవుడు అంటున్న మాట. ఇలాంటి సభలు పెట్టించిన వారికి సహకారంగా ఉండవలసింది పోయి సంఘస్థుల మనసును వాక్యం తెలియనటువంటి ఈ ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారండి. ఈ సభలు జరగకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సభలు జరిగితే మరి అనేక మంది వస్తారని అదే టయాల్లో డేట్లు సెట్ చేసుకుంటున్నారండి. దేవునికే విరోధిగా మారిపోతున్నావు, ఒక్కసారి ఆలోచించు అంటున్నాడు. దేవుని పిల్లల రోషం అండి. మన దేవుడు రోషం కలిగిన వాడు కనుక ఆయన పిల్లలు కూడా రోషం కలిగే ఉంటారు. సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. అందుకే మనం ఎల్లప్పుడూ సత్యము చెప్పుచు ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఈ ప్రాంత ప్రజలు ఎంత అదృష్టవంతులండి. నిజంగా
ఈ 2 రోజుల మంటి వర్షం కురుస్తూ కూడా ఈ మాటలు నా పిల్లలు వినాలి, వాళ్ళ ప్రయాస వ్యర్థము కాకూడదని ఆయన నామమును బట్టి చూపు ప్రతి వాడికి ఆయన అన్యాయం చేస్తాడని ఉందా చెప్పండి? ఆయన అన్యాయం చేయటం అసంభవం. ఇందులో ఎంతమంది సహకరించారో, ఎంతమంది ప్రతి రూపాయి కష్టం ఉందో ప్రతి వారికి ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయన. ఇన్నెడు చల్లీళ్ళు ఇస్తేనే ఆయన పేరట ప్రతిఫలం పోగొట్టుకొని మరి నిశ్చయముగా చెబుతున్నాను అన్నాడు. చెప్పినవాడు నమ్మదగినవాడు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నమ్మదగినవాడు, అవునని కాదని చెప్పువాడై ఉండలేదు. దేవుడు కూడా ఎవరంటే నమ్మదగినవాడు. ఆయన ఎన్నడూను అబద్ధమాడాడు. మనల్ని కూడా ఎలా ఉన్నాడు క్రైస్తవుల్ని? మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఈ 3 రోజులండి తన సేవకుని కుమారుడు, ఆ కుటుంబం, సంఘం ఎంత పరిచర్య చేసుకుంటున్నారో మేము కల్లారా చూస్తున్నాం. ఒక యవ్వనస్తుడు పరిగెత్తినట్టుగా బాలకృష్ణ అన్నయ్య గారు ప్రతి దానికి మాకు అన్నీ సిద్ధపడుతున్నాడు. అందుకే బైబిల్ చెబుతుంది, ఆతిథ్యము చేయ మరవవద్దు. కొందరు తెలియకే ఆతిథ్యం చేసి ప్రతిఫలం పొందారు. ఆతిథ్యం ఎవరన్నా, ఆయన పేరట ఎవరన్నా వస్తే నువ్వు ఇచ్చే ప్రతి రూపాయికి ప్రతిఫలం ఉంటుంది. అందుకే అన్నాడండి యోహాను పత్రికలోని ఒక మంచి మాట, సహోదరులారా, యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి తన ప్రాణమును పెట్టిన గనుక మనము కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. ఆయన సిలువలో రక్తాన్ని కార్చాడు, మన పాపాలు ఆయన మోసుకొని పోయాడు. మరి మనం ఎట్ట రక్తాన్ని కార్చాలంటే మన రక్తం చెమట రూపంలో వెళ్ళిపోతుంది. నీ కష్టార్జితాన్ని ఈ సభలకు ఇవ్వాలి అంటున్నాడు దేవుడు. ఇలాంటి వారికి ఇవ్వండరా. రోగాలు పోయే అన్న వాళ్ళకి ఎంత ఇస్తున్నారో తెలుసండి? ఒక ఆయన అంటున్నాడు, అమ్మా కుంటి వాళ్ళు ఉంటే రండి నడిపిస్తాను అన్నాడు. నా కళ్ళ ముందే కుంటి ఆయనే తీసుకొచ్చారు, ఎడబెట్టారు. యేసు నామంలో గద్దిస్తున్నాను పోవాని అన్నాడు. ఇప్పుడు నడిపించండి. కుంటోడులాగే వచ్చి వెళ్ళిపోయాడండి. గుడ్డివారు రండి అన్నాడు. గుడ్డాయన వచ్చాడు. పోనీ ఈయన కన్నా ఎత్తాడేమంటే ఈయన గుడ్డాయనగానే వచ్చి వెళ్ళిపోయాడండి. చెవిటి ఆయన వచ్చాడు. అమ్మ వినపడుతుందా అంటే వినపడట్లేదండి. ప్రార్థన చేసిండు. వినపడుతుందా అన్నాడు. వినపడుతుందండి. దూరంగా పోయాడు. వినపడుతుంది. ఇంకా దూరం పోయాడు. వినపడుతుందా? అయితే వెళ్ళిపో అన్నాడు. ఇదండి ఎట్ట జరుగుతున్నాయని చూస్తే కింద దిగాడండి. ఈ చెవిటి ఆయన మా ఫ్రెండే. బాబాయ్ అవుతాడు. బాబాయ్ వెనకుండి పక్కనే ఉన్నా ఎట్టే బాబాయ్ ఉలుకులేదు పలుకులేదు ఇట్ట కొట్టే. ఏందయ్యా ఇన్నిసార్లు పిలిచిన పలకలేదంటే వినపడలేదయ్యా. మరి ఆడేం వినపడ్డదన్నావు అంటే చెప్పమన్నారయ్యా. అట్ట ట్రైనింగ్ ఇచ్చారయ్యా, ఉతికే ఇచ్చారా, ఏమన్నా ఇచ్చారు, పైసలు ఇచ్చారయ్యా. మరి ఎట్ట చెప్పిస్తున్నారు ఏందండి అని నేను అడిగానయ్యా. నిన్ను చూసి అన్ని జనులు మారుతారు, నీకు మహిమ కలిగి దేవుడు నిన్ను పరలోకం చేర్చుకుంటాడని చెబుతున్నారండి. ఎందుకండి ఈ బోధలో? రోగులు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? రోగికి వైద్యుడు అవసరం. మరి నువ్వెందుకు వచ్చావయ్యా? నేను పాపులను పిలవవచ్చి తిని నీతిమంతులను కాదు. ఆరోగ్యవంతుడికి డాక్టర్ ఎందుకండి? నేను పాప రోగాలు తీయటానికి వస్తే వీళ్ళేమో నిజంగానే రోగులు పట్టుకొని వస్తున్నాడండి. ఇక ఈ రోగాలన్నీ తీసుకుంటూ పోతే ఇంకొక ఆయన అవుతాడు, అయ్యా మనం వాడిని చచ్చిపోయిన లేపుడు మా నాన్న చచ్చిపోయినరా అంటాడు. పోనీలే అని ఇటుపోయాడు అనుకో, అయ్యా మా నాన్న పక్షపాతంతో ఉండయా, పోనీలే ఎట్టా నేనున్నా ఇటుపో. ఇక సువార్త ఎప్పుడని చెప్పేది ఆయనకు భూమి మీద ఇచ్చిందే 33.5 సంవత్సరాలు. ప్రజలు భలే సింపుల్గా మోసపోతారండి. ప్రజలు మోసపోతారు అన్నట్టుగా ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. డబ్బు సంపాదించడం చాలా సులువు, నేను సలహా ఇస్తారండి అన్నాడు. యూట్యూబ్లో పెట్టాడు, అందరు చూశారు. మీరు 50 రూపాయలు పంపించండి అన్నాడు. 100ల్లో లక్షల్లో పంపించారండి. అందరూ వచ్చిన తర్వాత ఏంటండి మాకు మెసేజ్ రాలేదు, ఏంటండి ఎలా సంపాదించో చెప్పలేదని అంటే 1,00,000 మంది కట్టాక అంటున్నాడు. ఇంతేనండి డబ్బులు సంపాదించడం అన్నాడు. ఇప్పుడు 1,00,000 మందిని 100 రూపాయలు ఇచ్చారనుకోండి, ఎంత అవుతుంది చెప్పండి? సింపుల్ అండి. ఇలాంటి మోసాలను నమ్ముతున్నారు కానీ యేసు ప్రభు చెప్పిన సత్యాన్ని ఎవరు నమ్మరు. యేసు ప్రభు ప్రశ్నించినట్టు సంఘాల్లో ఎప్పుడైతే సేవకుని ప్రశ్నించడం నేర్చుకుంటాడో అప్పుడు ఈ ధర్మ విరోధి దేవాలయంలో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఈ దేవాలయంలో ఉన్న ధర్మ విరోధి నువ్వు ఎదిరించినప్పుడు, నువ్వు సత్యం అడిగినప్పుడు వెళ్ళిపోతాడు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో వాడు దానంతటిని ఎదురిస్తూ దేవాలయంలో కూర్చున్నాడు అని అంటే దేవాలయం ఇదే. మీ అందరినీ నరకం వైపు నడిపించాలనుకోండి, ట్యాప్కోకల దగ్గరకు వచ్చి వేరే వాక్యం చెప్పటం కాదు, పాస్టర్ను కొట్టామనుకోండి, ఇక్కడ ఇన్ని లైట్లు ఉన్నాయి, ట్యాప్కోక లైట్ కట్టేసి స్విచ్ కట్టేసుకుంటే పోతే చాలా లేట్ అవుతుంది. మెయిన్ కట్టయితే మొత్తం పోద్ది. దుష్టుడు టార్గెట్ అలా ఉంది. యేసు ప్రభు చెప్పాడు ముందే, ఎవడనో 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు. 1 దేవుడు, 2 సిరి.
ఇద్దరు యజమానులే వద్దని అంటున్నప్పుడు యేసుప్రభు ఇద్దరు దేవుళ్ళు ఉంటారని ఎలా అనుకుంటున్నావయ్యా అమాయకుడా? ఎవడు నిన్ను మోసగిస్తున్నాడు? ఎవడు నీ మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేశాడు అని అంటున్నాడు. అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్ను, నీవు పంపిన యేసుక్రీస్తు అనే నన్ను ఎరిగిన వాడికే నిత్య జీవం. ఇప్పుడు మీరు పరలోకం కొరకు వస్తే యేసును దేవుని కుమారుడని, దేవుడు ఆయనని ఎరిగితేనే నిత్య జీవం. లేదా మీరు ఎంత ఖర్చు పెట్టినా, ఎన్ని సంఘాలకు వెళ్ళి ఎన్ని రకాల ప్రార్థనలు చేసినా లేదు 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 అంటున్నాడు యేసు ప్రభు. అదర్రా దేవుడి మీద ప్రేమ. యేసు బోధలకు లోబడటం, యేసును గణపరచటం, కుమారుడుగా గణపరచాలి, దేవునిగా గణపరచాలి. అప్పుడే మనం నిత్య జీవానికి వెళ్తాం. చివరిగా ఒక మాట చూపిస్తానండి. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 21 నుంచి 37 వచనాలు, 37, 38, 39. ఇక్కడ ఏం జరుగుతుందంటే, బయలుదేవతకి 450 మంది ప్రవక్తలు, మెజారిటీ పీపుల్స్ వాళ్ళ ముందుకెళ్ళాడు ఏలియా అనగానే మీకు అర్థం అవుతుంది ఆయన ఎవరు? రోషము కలిగిన ప్రవక్త. మన దేవుడు ఎవరు? రోషము కలిగిన దేవుడు. ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడలాడుదురు? యెహోవా దేవుడైతే యెహోవాను అనుసరించుడి, బయలుదేవుడైతే దేవుడిని అనుసరించడని ప్రకటన చేయగా జనులలో ఎవడను ప్రత్యుత్తరం ఇవ్వలేదటండి. అందరూ సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు మీకు ఒక ఆప్షన్ ఇస్తున్నాను, మీ దేవుడు అనుకుంటున్న వాడిని పిలవండి అని అన్నాడు. ఉదయం నుండి మధ్యాహ్నం దాకా బయలా దిగు అగ్ని మండించు అని ప్రార్థనలు చేస్తున్నారు. బయలుగిన పడట్లా. పైగా ఏలియా అంత జనం ముందు ఎంత రోషంగా మాట్లాడుతున్నాడు తెలుసా? కోపం పుట్టించే మాటలు మాట్లాడుతున్నాడు. ఏమని? మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, వాడు ప్రయాణంలో ఉన్నాడేమో, వాడికి వినపడలేదేమో, వాడు నిద్రపోతున్నాడు లేపండి అని అంటున్నాడు. చూసండి ఊరుకోండి అని అన్నాడు. జీవము గల యెహోవా రమ్ము అన్నాడు. అంతే, ఆకాశం నుంచి అగ్ని దించి మొత్తాన్ని దహించేసింది. ప్రజల మధ్య దేవుడు ఎవరు అనేది కనుపరచాలి. ఈరోజు యెహోవా దేవుడని సాక్షాత్తు యేసుక్రీస్తు సాక్ష్యం ఇచ్చిన, లేదు ఆయన త్రియేక దేవుడు, లేదు ముగ్గురు దేవుళ్ళు అంటున్నా ఈ మూర్ఖుల నోరు మూయించటానికే దేవుడు 66 పుస్తకాలు ప్రతి ఒక్కడి చేతిలో పెట్టాడు. నువ్వు ఎంతవరకు స్పందిస్తున్నావు? ఎంతవరకు నా దేవుడు పని జరిగించాలి? ఈ ప్రపంచ మానవాళికి దేవుడు ఒక్కడే అని చెప్పాలి. అలా నువ్వు చెప్పనే నాడు నువ్వు నిత్య జీవాన్ని కోల్పోతావు అంటున్నాడు. అద్వితీయ సత్యదేవుడైన నిన్ను ఎరుగుటయే నిత్య జీవము. యేసుక్రీస్తే సాక్ష్యం ఇచ్చిన నమ్మని జనాంగం అండి వీళ్ళంతా. వాత వేయబడిన మనస్సాక్షి వినే జనం కాదు. నేను సత్యాన్ని, నా మాట మీరు నమ్మరు అన్నాడండి యేసు ప్రభు. అందుకే ఎవరన్నా వచ్చి ఏదైనా అడిగితే నా మాట కాదు బాబు దీన్ని నమ్మంటాను. నమ్మనప్పుడు వాదించనండి. ముందు వచ్చిన ఒకటే అడుగుతాడు, దేవుళ్ళు ఎంతమంది చెప్పంటాడు? ఒక్కడే అంటాడు. ఆ ఒక్కడెవరు? యేసుప్రభా యెహోవా చెప్పంటాను. యేసుప్రభ అన్నాను వెళ్ళిపో అంటాను. ఎందుకంటే వాదన? ఎన్నోడితే ఎందుకంటే వాదన? యేసుప్రభ అన్నాడంటే వెళ్ళిపో అంటాను. అంతే. నువ్వు వినవు, నీకు వాత పడిపోయింది. చివరిగా ఒక మాట చూపిస్తాను. దశలోనికులకు రాసిన 39 చూద్దామండి. 38, 39 చూద్దాం. అక్కడ ఉన్న ప్రజలు ఏ సాక్ష్యం ఇచ్చారో మనం చూడలేదు. 38, 39. అతను ఇలాగూడు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను దహించి అంతటా జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు అని కేకలు వేసిందండి ఆనాటి సమాజం. ఆకాశం నుంచి అగ్ని దిగుతుంటే ఎంత భయభ్రాంతులు అవుతారో ఒక్కసారి ఆలోచించండి. ఒక పిడుగు పడితేనే ఊరంతా లోపలికి వెళ్ళిపోతుంటే ఆకాశం నుంచి అగ్ని దిగుతుందండి. ఆనాడు ప్రజలు ఇచ్చిన సాక్ష్యం యెహోవాయే దేవుడు అని కేకలు వేసి చెప్పి అంతమంది ప్రవక్తల ద్వారా సాక్ష్యం ఇచ్చిన ఆ సాక్ష్యాన్ని గల్లంతు చేస్తున్న ఇతడు ఎవడు అని అడుగుతున్నాను నేను. ఇతడు ఎవడు? ఆ దేవుణ్ణి కాక మరొకరిని దేవుని చేస్తున్న ఇతడు ఎవడు? బైబిల్ బాగా చదవండిరా. చివరిగా ఒక మాట చెప్తాను. దేవుణ్ణి ప్రేమించటం అంటే ఆయన ఆజ్ఞల గైకొనటం. ఆయన ఆజ్ఞ నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఆకాశం అందే కానీ, భూమి మీదే కానీ, భూమి కింద నేల అందే కానీ ఏ రూపము చేసుకోకూడదంటే యేసుక్రీస్తు మానవ రూపం. సాగిలపడకూడదు.
అలా నువ్వు సాయగలపడి మూర్ఖంగా ఈ రోజు నుంచి కూడా మనస్సు మార్చుకోకపోతే ఎలాంటి భయంకరమైన శిక్షకు గురవుతారో చివరిగా ఆ మాట చదివించి ప్రార్థన చేస్తాను. దశలోనికులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు కలిసి ఉంటాయి చూడండి. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమైనప్పుడు, బాగా వినండి, దేవుణ్ణి ఎరగాలి ప్రతివాడు. అపోస్తులైన పౌలు 14 పత్రికలు రాస్తూ సంఘాలు కట్టి నా సువార్త ద్వారానే ఈ లోకానికి తీర్పు జరుగుతుందని చెప్పిన ఆ మహానుభావుడు రాస్తున్నాడు, దేవుణ్ణి ఎరగాలి ప్రతి ఒక్కడు. ఆ దేవుడు ఎవరో చెప్పిన యేసుక్రీస్తు సువార్తకు లోబడని వాడికి ప్రతిదండన చేయునప్పుడు, మిమ్మును శ్రమపరుస్తున్నారు ఈ సత్యం చెబుతున్న వారిని అందరినీ ఈరోజు శ్రమల పాలు చేస్తున్న ప్రతి వాడికి చెబుతున్నాడు చూడండి, మిమ్మును శ్రమపరచు వానికి శ్రమయు. శ్రమ పొందుతున్న ఈ సభల కొరకు ఎంతమంది అయితే వారి కష్టాన్ని ఇచ్చి శ్రమ పడుతున్నారో మీకు విశ్రాంతి కలగజేయుటకు దేవునికి న్యాయం అని అంటున్నాడు చూడండి. ఎందుకర్రా ఆ ప్రాంతాల నుంచి ఇంత దూరం వచ్చి వాక్యం చెప్పాలి? ఎందుకు ముక్కు మొహం తెలియని మమ్మల్ని వాళ్ళు చేర్చుకోవాలి? వచ్చినప్పటి నుంచి స్థానాలేంటి, భోజనాలేంటి, టీలేంటి, టిఫిన్లేంటి అన్ని పాదాల దగ్గరికి ఎందుకు పెడుతున్నారో తెలుసా? వాళ్ళు మాకు చేయట్లేదరయ్యా, నీ నామమును బట్టి మేము చూపుతున్న ప్రేమకు మీరు ప్రతిఫలము ఇవ్వకుండా అనటానికి మీరు అన్యాయస్తులు కాదయ్యా అంటున్నారు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెప్తాడు, తీయవసరం లేదు, నేను ఆకలి కొంటిని ఆహారం పెట్టారు. ఏమండి, ఈరోజు ఎంతో మంది వాక్యం లేక, ఆహారం లేక, జీవాహారం లేక చావు బ్రతుకుల మీద కొట్టుమిట్టాడుతుంటే వాక్యం చెప్పిస్తున్నారు. నీకు జీవ జలాన్ని ఇచ్చారు అని అంటే వాక్యమైన జలాన్ని మీకు ఇస్తున్నారు. అంతేకాక శరీర సంబంధమైన భోజనాలు కూడా పెడుతున్నారండి మీకు. ఎక్కడిది కష్టం? ఒక పిల్లలు తల్లిదండ్రుల కష్టాన్ని వెరగకపోతే వ్యర్థం. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఆదివారం కలుపుకొని తింటున్నప్పుడు ఈ ముద్ద నా నోట్లోకి వచ్చే ముందు ఈ ఆహారాన్ని వండిందని ఏ బిడ్డన్న ఆలోచించగలుగుతుందా? అక్కడ నీ తల్లి కష్టం కనపడుతుంది. ఈ సరుకులన్నీ మమ్మ చేతికి రావడానికి ఎవరి కష్టం ఉందంటే నీ తండ్రి కష్టం కనపడుతుంది. ఇవన్నీ సరుకులుగా మరి రైసుగా మారటానికి ఎవరు అనంటే రైతు కనపడతాడు. రైతునికి భూమిని తడిపి పంటనిచ్చి ఎన్ని వడదుడుకులు వచ్చినా పురుగు తినకుండా ఏది అన్నిటి నుంచి కాపాడిన ఆ తండ్రి మనకు కనపడతాడండి. అందుకే అన్నోదకముల ఆధారమంతయు పోషణాధారము నేనే అని అంటున్నాడు. ఆ తండ్రిని మరిచిపోయి ఆయన ఆజ్ఞలు విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా బోధ చేసి నిత్య నరకానికి వెళ్తావో, దేవుని ఆజ్ఞకు లోబడి యేసుక్రీస్తు మాటలకు లోబడి ఆయన్ని తండ్రిగా చెప్పి ఈయన కుమారుడుగా గణపరిచి నిత్య జీవానికి వెళ్తారో మీరే నిర్ణయించుకోండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నాయన ఈరోజు మరి నేను ఏదో చెప్పాలనుకొని వస్తే నాయన నీ ఆత్మ సహాయాన్ని ఇచ్చి నీ బిడ్డలతో మీరే మాట్లాడారు.